ఉక్కు మనిషి లాంటి వాడివి నీకీ దెబ్బలేమిటి? ఆ బడిపంతులు ఎదురు తిరుగుతాడనుకోలేదు. చివరికి మన సారా కొట్టంతా లంకాదహనం చేసినంత పనిచేశాడు. సారా పీపాలన్నింటినీ పగలగొట్టడమే కాకుండా జనాన్ని కూడా వాడి వైపుకి తిప్పుకున్నాడు. చిచి, మీసం లేచి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇదే మొట్టమొదటిసారిగా దెబ్బతింటాం. దీనికి బాధపడి లాభం లేదు సింహాలు. వాడా కాలేజీ నడపకుండా, ఆ ఇంట్లో ఉండకుండా నీ తెలివితేటలను ఉపయోగించి ఏం ప్లాన్ వేస్తావు? పోయి వాడి బ్రతుకు బజారు పాలవాలి. బాబు గారు, ఈయనే బాబు ఆ రాజు ఉంటున్న ఇంటి వనరు కిష్టయ్య అని. మనం ఎలా చెప్తా ఇంటాడు. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోవే. నువ్వు నాకు సహాయం చేయాలి. నేను మీకు సహాయం చేయడమా? అది నీకు పెద్ద కష్టమైంది ఏం కాదు. ప్రొఫెసర్ రాజు ఉంటున్నది మీ ఇంట్లోనే కదా, అతన్ని వెంటనే ఖాళీ చేయించాలి. అదేలేదండి, ఆయన చాలా నిఖార్సైన మనిషి. నసుకుడు ఎందుకయ్యా? నీళ్లు ఖరీదంతో చెప్పి అయ్యారు కొంటారు. ఖరీదు 1,00,000 రూపాయల దాకా ఉంటుందండి. 1,00,000 రూపాయల? 1,00,000 రూపాయల? అవునండి. 1,00,000 తీసుకోవయ్యా. ఇచ్చేయండి. జగ్గు, సార్, ఆ 1,00,000 రూపాయల క్యాష్ చెక్కు పట్టరా. ఇదిగో, కథ ఎలా నడిపించాలో తెలుసుగా. నిమిషాల మీద ఖాళీ చేయిస్తానండి. ఇదిగో ఇదిగో, ఏదైనా తకరారు జరిగిందో దీని సంగతి తెలుసుగా. ఆ తేడా ఏమి రానివ్వనండి. ప్రొఫెసర్, పర్వాలేదు రాజ్యం, నేను లేచి కూర్చోగ. నేను లేస్తానంటుంటే అబ్బా నేను లేవగలను. నేను లేస్తానన్నా? నేను లేస్తాను. ఏమిటి చెల్లాయి, లేచి తిరుగుతానంటుందా? నీ వదిన తల్లి, నువ్వు వెళ్ళి పోయిన పట్ల. ఏమిటండి నన్ను మరీ పసిపాపం చేసి ఆడిస్తున్నారు? నాకు చిట్టి పాపనిచ్చే వరకు నిన్ను పసిపాపలాగే కాదు, కంటి పాపలా చూసుకుంటా. మీది మరీ శుతిమెత్తని మనసులేండి. డాక్టర్లు చెప్పడం సరే, వాళ్ళు చెప్పినట్లల్లా మీరు చేయడం సరే. ఇప్పుడే నేను చెప్పినట్టు వినటం లేదు. రేపు బాబు పుట్టిన తర్వాత నా వంక చూడ్డానికే తిరుగుండదేమో. తల్లయ్యే అదృష్టం చాలా మందికి లభిస్తుంది, కానీ తల్లి కాబోయే భార్యని పసిపాపలా లాలించే భర్త దొరకడం నా సుకృతం అండి. ఎంత తీయని కబుర్లు చెప్పినా ఆకలి తెచ్చవు. 2 ముద్దలన్నా తినకపోతే నీరసం వస్తుంది. రాజు, మీరు ఉన్న బలంగా ఇల్లు ఖాళీ చేయాలి. ఏమిటి మీరు మాట్లాడేది? కూడా వచ్చాడు. కోర్టు ఆర్డర్ చూపించవయ్యా. ఇదిగోనండి, చదువుకోండి. ఎంత కోర్టు ఆర్డర్ అయినా మరీ ఎంత అన్యాయానికి దిక్కండి. అలా చూస్తారా? రా, సామాన్ బయట పారండి. కనీసం నా భార్య చెల్లెలు భోంచేసే వరకు నాగండి. ఒక్క నిమిషం కూడా టైం ఇవ్వు. బయటికి రావండి. వెళ్ళండి రా లోపలికి. లోపలికి వెళ్ళి సామాన్లు బయట పారేయండి. వెళ్ళండి.
కంట తడి పెట్టకండి. ఇల్లు లేకుండా పోయిందేని బాధపడకండి. నిబ్బరాని గూడు కట్టుకుని కాపురం పెట్టుకుందాం. కలలో పండే వేళ కట్టుకున్న దానికి తలదాచుకోవడానికి గూడు కూడా లేకుండా చేసిన వాడిని అయ్యాను. అయ్యా, సామాన్లు బయట వేయించేశాం, తాళం కూడా వేసేసాం. గుడ్. మీ పనులు చూసుకోండి, వెళ్ళండి. గుర్తుందనుకుంటాను, నీ చిన్నప్పుడు మీ నాన్న ఎదురు తిరిగితే ఏమైంది? నువ్వు ఉన్న ఇల్లు ఊరు వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. ప్రొఫెసర్, నువ్వెదురు తిరిగితే ఏమైంది? నీ బతుకు బజారు పాలైంది. బాయ్. జాగ్రత్తగా పోమ్మా. ఐఎమ్ వెరీ సారీ. అబార్షన్ జరిగిపోయింది. ఆమె ప్రాణం కాపాడడం కోసం గర్భకోశాన్ని తీసివేయాల్సి వచ్చింది. ఇక జీవితంలో ఆమె తల్లి కాలేదు.
మాతృదేవో భవ పితృదేవో భవ గురుదేవో భవ. పట్టుగుడి కోసం ప్రొఫెసర్ నాళ్ళు మోసుకుంటున్నాడు చూడండి. నమస్కారం అయ్యా. ఈ రాసుకెళ్ళి పనిలోకి ఎవరు తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? వాడు రోజు కూలి అయ్యా. పని కావాలని అడిగితే కండబలం కలవాడని 3 పనులైనా చేయగలరని పెట్టుకున్నామయ్యా. వాడిక్కడ పని చేయడానికి వీల్లేదు. వెంటనే పనిలోంచి తీసేయనయ్యా. బాబు గారికి నీ పని నచ్చలే. పని చేసినంత వరకు కూలి డబ్బులు తీసుకొని ఇప్పుడే వెళ్ళిపో. ఇదేంటన్నా పనులు చెల్లిపోతున్నావా? నా బద్ధశత్రువులు ఇక్కడ కూడా అడ్డం తగిలారు. నన్ను పని నుంచి తీసేశారు. కష్టపడి పనిచేసే వాళ్ళని తీసేయడం వాళ్ళ ఇష్టమేనా? రే, అందరూ పనులు మానేంట్రా. రాజుని పనులకు తీసుకునే వరకు ఎవరు పనులకు వెళ్ళద్దు. దిగండి, అందరూ దిగండి. ఇక్కడ కూడా కూలీలను తన వైపుకి తిప్పుకుని రెచ్చగొడుతున్నాడు చూసారా? ఇక్కడ మీ రూల్స్ హక్కులు చెల్లవు. ఈ రాజును మళ్ళీ మేము చేర్చుకో. అందుకు ఇష్టమైన వాళ్ళు ఇక్కడ ఉండండి, కష్టమైన వాళ్ళు వెళ్ళిపోండి. మనం ఎంత లొంగ తీసుకోవాలని చూస్తుందా? ఎప్పటికప్పుడు వాడిదే పై చేయి అవుతాను. ఇన్నాళ్ళు వాడు కడుపు మీద కొట్టాం, ఇప్పుడు వాడు గుండెల మీద కొట్టాలి. అసలు వాడిని ఈ ఊళ్ళోనే లేకుండా చేయాలి. నువ్వు రాజచెల్లెలు కదా, చివరకు నిన్ను బజారు పాలు చేశాడన్నమాట. 4 రోజులు పోతే మీ అన్న కట్టుకోవడానికి చీర కూడా ఇవ్వడనుకుంటా. నీ అన్న మూర్ఖుడు. ఇప్పటికైనా సరే నేను చెప్పినట్టు వినమని నువ్వైనా చెప్పు. నోగది మనం ఎన్ని చెప్పినా వాళ్ళ అన్న దగ్గరికి వెళ్ళి ఏం చెప్పుద్ది బాబు? జన్మలో మర్చిపోకుండా శూర్పణఖలాగా దీనికి తగిన శాస్త్ర చేస్తే గాని దీని అన్నకు బుద్ధి రాదు. ఇది దీనన్నా ఏ చెట్టు దొరుకుతారో అక్కడ పడేసి పదం ఇంకెప్పుడు పడే. ఇప్పటికైనా నీ మొగుడిని బుద్ధి తెచ్చుకోమను. మా చెప్పు కింద తేలులాగా పడి ఉండకపోతే
మీ ముగ్గురు శవాలు ఈ చెట్టుగా వేలాడదీస్తాను. అమ్మా రాజ్యం, అమ్మా రాజ్యం, ఆ శ్రీపతి సింహారావు ఇంత కిరాతకానికి తెగిస్తారనుకోలేదు. నీ జీవితాన్ని దగ్ధం చేయాలని చూసిన ఆ నరరూప రాక్షసుని విడిచిపెట్టను. వద్దండి, మీరు ఆ దుర్మార్గ జోలికి వెళ్ళకండి. వాళ్ళు మళ్ళీ భూమి మీద బ్రతకనివ్వరండి. వద్దండి, ఏమండి, వద్దండి. ఏమండి, ఆగండి. ఆవేశంలో మీరు ఎక్కడికి వెళ్తే ఆ కసాయి వాళ్ళు మీ ప్రాణానికి ముప్పు కలిగిస్తారండి. మేము దిక్కులేని వాడు అయిపోతామండి. దయచేసి అక్కడికి వద్దు వెళ్ళి లక్ష్మి, నాకడ్డు రావద్దు. ఆ శ్రీపతి చిన్నప్పటి నుంచి నా వెంటపడి నా బ్రతుకుని దుర్భరం చేశాడు. కాల ప్రవాహానికి ఎదురీదుతూ నాకు నేనే నిలదొక్కున్నాను. ఎప్పటికప్పుడు నేను కట్టుకున్న ప్రతి గూటిని కూలగొట్టాడు. చివరకు చెట్టు నీడను కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నాడు. ఆ నీచుడి ఇల్లు నేలమట్టం చేస్తాను. వాడికి నిలువ నీడ లేకుండా చేస్తాను. సింహాలు చేసిన పాపాలు చాలక నోరు లేని నా చెల్లెల్ని అమానుషంగా అవమానిస్తావురా? ఆమె మాటలతో నిన్ను తిట్టలేకపోయినా మోగ వేదనతో నీకు ఇచ్చిన శాపంరా ఇది. నీ గుండెలు చీల్చి ఆమెకు మనశ్శాంతి కలిగిస్తాను రా. నాకేం తెలియదు, ఈ పాపాలన్నీ స్త్రీపతి చేయించాడు.
ఊర్లో పేరున్న వాడివి, పలుకుబడి గలవాడివి. నిన్నెవరో చంపడానికి వచ్చారని పోలీస్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి ఫోన్ చెయ్యి. చెయ్యి. హలో, ఇజ్ ఇట్? ఎస్, ఐ ఆమ్ కమింగ్. You are a murderer. No! I'm not a murderer. I executed him. వాడిని నేను చంపలేదు, శిక్షించాను. కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఈ దుర్మార్గుడి ఆక్రందన మీరు వీడిని ఆదుకోవడానికి వచ్చారు. కానీ మిమ్మల్ని అందరినీ వీడి చేత ఫోన్ చేయించి పిలిపించింది నేనే. వీడెంత దుర్మార్గుడో మీకు స్పష్టం చేయడానికి నేనే పిలిపించాను. ఈ శ్రీపతి ధనవనంతో కళ్ళు మూసుకుపోయి ఎన్నో కుటుంబాలు నాశనం చేశాడు. పేదలను శాశ్వతంగా బానిసత్వంలో ఉంచాలని వీడు చేసిన అత్యాచారాలను చిన్నప్పుడు నా కళ్ళారా చూశాను. వీడు నా కుటుంబాన్ని నాశనం చేసి మా ఇంటిని నేలమట్టం చేసిన ఘాతుకానికి ప్రత్యక్ష సాక్షిని నేను. వీడు చిన్నప్పటి నుంచి నా మీద పగబట్టి నా మనుగడ సాగనివ్వకుండా అడ్డుపడ్డాడు. వీడి కబంధాస్తాల నుంచి బయటపడడానికి ఎప్పటికప్పుడు నా జీవితాన్ని కొత్త మలుపులు తిప్పుకుంటూ చివరకు చెట్టు కింద ఉన్నా అక్కడే నన్ను బతకనివ్వకుండా చేశాడు. నా భార్య చెల్లెల్ని పోషించుకోవడానికి కూలి పని చేసుకుంటున్నా అక్కడే నా పొట్ట మీద కొట్టాడు. వీడు చేసిన నేరాల్లో ఏ ఒక్క నేరానికైనా వీడిని 10 సార్లు చంపొచ్చు. ఏ ఒక్కదానికైనా సాక్ష్యాధారాల నుండి వీడిని కోర్టుకు తీసుకెళ్తే కోర్టు ఎప్పుడో వీడికి ఉరిశిక్ష విధించేది. కానీ వీడి అదృష్టమో నా దురదృష్టమో అన్నింటికీ ప్రత్యక్ష సాక్షిని నేనే అయ్యాను. చిట్ట చివరకు నోరు లేని నా చెల్లెల్ని అవమానించినప్పుడు నా సహనం చచ్చిపోయింది, నా పౌరుషం రెచ్చిపోయింది. చిన్నప్పటి నుంచి వీడి అరాచకాలకు మరిగిన నా రక్తం వీడిని శిక్షించకపోతే నాకే కాదు ఈ సమాజానికి కూడా రక్షణ లేదని ప్రబోధించింది. అందుకే 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 వీడిని చంపేశాను. వీడిని నేను చంపలేదు, శిక్షించాను. ఎనీహౌ, చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకున్నాను కనుక మీ డ్యూటీ మీరు చేయండి. నన్ను జీవితం పొడుగునా వెంటాడిన దుష్ట శక్తుల్ని సంహరించి జైలుకు కూడా వెళ్ళొచ్చాను. ఇంతవరకు నా ఆత్మకథను చెప్పాను. డియర్ ఫ్రెండ్స్, దేశంలో ఎన్ని దుర్మార్గాలైనా నిరాటంకంగా సాగిపోవడానికి ప్రజల్లో నిరక్షరాస్యతే ముఖ్య కారణం. దాన్ని నిర్మూలించినప్పుడే సర్వతోముఖంగా మనం అభివృద్ధిని సాధించగలుగుతాం. ఈ ఆశయ సాఫల్యం కోసం ఈనాడు ఎన్నో కళాశాలల్లో విజిటింగ్ ప్రొఫెసర్గా నేను పనిచేస్తున్నాను. ఈ ఆశయం నెరవేర్చడం కోసం నేను జీవితమంతా ధారపోస్తాను. మీరందరూ కూడా ఈ ఆశయాన్ని నెరవేర్చడం కోసం మనస్ఫూర్తిగా కృషి చేస్తారని ఆశిస్తున్నాను. జై హింద్.